ఈ ఇయర్ వరల్డ్ హార్ట్ డే థీమ్ 2025 ఏంటి? ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా సెప్టెంబర్ 29th రోజు వరల్డ్ హార్ట్ డే అనేది జరుపుకోవడం జరుగుతుందండి. ఇది ఎట్లా వచ్చింది అంటే ఈ కాన్సెప్ట్ వరల్డ్ హార్ట్ ఫెడరేషన్ వాళ్ళు WHO అంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్తో కలిపి 2000 ఇయర్స్ అప్పుడు ఏం చేశారంటే ఈ హార్ట్ ప్రాబ్లమ్ చాలా ఎక్కువ అవుతుంది అండ్ లీడింగ్ కాజ్ ఆఫ్ డెత్ అంటే ఎక్కువ చనిపోయే కారణాలలో ఎక్కువ ఏంటి అనాలిసిస్ చేస్తే హార్ట్ వల్లనే చనిపోతున్నారు అనేసి దీన్ని ప్రివెంట్ చేయడానికి అంటే రాకుండా ఉండడానికి ఏ జాగ్రత్తలు తీసుకోవాలో అవేర్నెస్ పెంచే దాంట్లో భాగంగా ఈ ప్రోగ్రామ్ని డిజైన్ చేయడం జరిగిందండి. దీనికోసం ప్రతి ఒక్క సంవత్సరం ఏంటంటే ఒక థీమ్ ఇస్తారు. ఆ థీమ్లో ఏంటంటే మెయిన్లీ మనకి ప్రజలకి అవగాహన కలిగించడము, హార్ట్ డిసీజెస్ రాకుండా హార్ట్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది పబ్లిక్లో అవేర్నెస్ కలిగించడం కోసం ప్రోగ్రామ్స్ చేయడము, స్కూల్లో అయినా లేకపోతే కమ్యూనిటీ లెవెల్లో అయినా లేకపోతే మీడియా ద్వారా అయినా ఎలా చేయాలనే దానికోసమని ఈ హార్ట్ డే అనేది జరిగిందండి. ఈ ఇయర్ థీమ్ వచ్చేసి డోంట్ మిస్ హార్ట్ బీట్ అనేసి ఉంటుందండి. ఏంటంటే ఈ హార్ట్ బీట్ అనేది చాలామందిలో మిస్ అయ్యి చాలా తక్కువ ఏజ్లోనే యంగ్ ఏజ్లోనే చాలామంది చనిపోతున్నారు. కాబట్టి ఈ యంగ్ ఏజ్లో మరణాలను ప్రివెంట్ చేస్తే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్తో గడిపే అవకాశాన్ని మనం పెంపొందించడము, వాళ్ళ క్వాలిటీ ఆఫ్ లైఫ్ని, ఫ్యామిలీ లైఫ్ని ప్లస్ సోషల్ వెల్బీయింగ్ని ప్లస్ సొసైటీ యొక్క ఎకనామీని అన్నిటినీ మనము పెంపొందించేలాగా ఉండడానికి ఇది సహాయపడుతుందని ఆశిస్తున్నారు. అసలు మనిషికి గుండె ఎలా పనిచేస్తుంది? మనిషి యొక్క అవయవాల్లో ప్రధాన అవయవం ఏది అంటే హార్ట్ అనే చెప్తారండి. ఎందుకంటే హార్ట్ అనేది కంటిన్యూస్గా పంప్ చేస్తున్నంతసేపు మనం పీల్చుకున్న గాలి ఏదైతే ఊపిరితిత్తుల్లోకి పోతుందో దాంట్లో ఉండే ఆక్సిజన్ అనేది లంగ్స్లోంచి ప్రతి ఒక్క కణానికి సర్క్యులేషన్ ఇవ్వాలి అంటే హార్ట్ యొక్క పంపింగ్ అవసరము. దీనివల్ల బ్లడ్ సర్క్యులేషన్ జరుగుతూ ఉంటుంది. ఈ సర్క్యులేషన్ వల్ల ఆక్సిజన్ అన్ని కణాలకి చేరుతుంది. దాంతోపాటు మనం తీసుకున్న ఆహారం కూడా పేగులలోకి వెళ్ళి డైజెస్ట్ అయిన తర్వాత మన అన్ని యొక్క కణాలకు చేరాలంటే కూడా హార్ట్ పంపింగ్ కంటిన్యూస్గా అవసరం. అంటే హార్ట్ కంటిన్యూస్గా బీట్ చేస్తున్నంతసేపు అన్నిటికీ ఆక్సిజన్ ఎనర్జీ అందుతుంది. దానివల్ల మనము కంటిన్యూస్గా జీవించి ఉండగలుగుతాం. అది హార్ట్ కొట్టుకోవడం ఆగిపోయింది అంటే మనము జీవితం అనేది ఆగిపోతుంది, అంటే మరణించినట్టే లెక్క. అందుకని హార్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ ఆర్గన్ లాగా చెప్తాం. సో ఈ హార్ట్ బీటింగ్ అనేది ఉన్నంతసేపే మనకి లైఫ్ ఉంటుంది. కాబట్టి ఈ హార్ట్ నాట్ ఓన్లీ నేను చెప్పిన ఈ రెండే కాకుండా మన బాడీలో సెక్రెట్ అయిన హార్మోన్స్ అంటే బ్రెయిన్లోంచి సెక్రెట్ అయిన థైరాయిడ్ హార్మోన్స్ లేకపోతే మన స్ట్రెస్లో ఉండే స్ట్రెస్ హార్మోన్స్ అక్కడ బ్రెయిన్లో ఎక్కడైతే సెక్రెట్ అయితే వాటిని హార్ట్ ప్లస్ బ్లడ్ ప్రెషర్ మెయింటైన్ చేయడానికి ఉపయోగపడము. దాంతోపాటు మన హార్ట్ బీటింగ్ అనేది బ్లడ్ ప్రెషర్ని కంటిన్యూస్గా ఒక లెవెల్లో ఉంచుతుంది. బ్లడ్ ప్రెషర్ ఉన్నంతసేపు ఈ ఫ్లో అనేది మెయింటైన్ అవుతుంది. అంటే ఒక అవయవం నుంచి ఇంకొక అవయవంలోకి సర్క్యులేషన్ అనేది బ్లడ్ ఫ్లో అనేది మెయింటైన్ అవుతుంది. కాబట్టి ఈ గుండె అనేది పవర్ఫుల్గా కొట్టుకున్నంతసేపు మాత్రమే ఈ బ్లడ్ సర్క్యులేషన్ మెయింటైన్ అవుతూ ఉంటుంది. ఈ బ్లడ్ సర్క్యులేషన్ మెయింటైన్ అవుతున్నంతసేపు ఎనర్జీ లేకపోతే మనకు అవసరమైన ఫుడ్ లేకపోతే ఆక్సిజన్ అన్నిటికీ కణాలకు వెళ్తాయి. ప్లస్ ఈ కణాల్లోంచి వచ్చే ఎక్స్క్రిషన్ మెటీరియల్స్ అంటే కార్బన్ డైఆక్సైడ్ లేకపోతే టాక్సిన్స్ అంటే విష పదార్థాలు ఇవన్నీ కూడా మళ్ళీ సర్క్యులేషన్లోకి వచ్చి ఇవి మళ్ళీ హార్ట్ ద్వారా వచ్చి కిడ్నీలకు వెళ్ళి కిడ్నీ నుంచి ఫిల్టర్ చేయబడి బాడీ నుంచి బయట పంపించడానికి కూడా హార్ట్ అనేది చాలా ఉపయోగపడుతూ ఉంటుంది. హెల్దీ లైఫ్ స్టైల్లో హార్ట్కి జాగ్రత్తలు తీసుకోవడం ఎలా? హెల్దీ లైఫ్ స్టైల్ అంటే ఈ థీమ్లో ఈసారి ఉన్న ఈ వరల్డ్ హార్ట్ డే థీమ్లో అది కూడా ఇంపార్టెంట్. అంటే స్మాల్ లైఫ్ స్టైల్ చేంజెస్ లీడ్స్ టు బిగ్గర్ చేంజెస్ ఇన్ యువర్ హెల్దీ లైఫ్. ఎలా ఉంటుంది అంటే మనం తీసుకునే ఫుడ్ నుంచి ప్లస్ మనం చేసే ఎక్సర్సైజెస్, మనము ఉండే స్ట్రెస్ని తగ్గించుకోవడము, ఈ చిన్న చిన్న రకాల జాగ్రత్తలు మనం పాటిస్తూ ఉంటే ఏమవుతుంది అంటే మన యొక్క ఈ లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల మన యొక్క హార్ట్ ఆరోగ్యం అనేది మెరుగుపడి సడన్గా వచ్చే ఈ హార్ట్ అటాక్స్, దాని నుంచి వచ్చే హార్ట్ ఫెయిల్యూర్లు లేకపోతే సడన్గా వచ్చే ఆకస్మిక మరణాలు వీటన్నిటినీ మనము చాలా వరకు ఆపడానికి ఆస్కారం ఉంది. అందుకోసం అనేసి ఈ జాగ్రత్తలు అంటే లైఫ్ స్టైల్ చేంజెస్ తీసుకోవడము, స్పెషల్లీ ఫుడ్లో అయితే మనకి సాల్ట్ తగ్గించుకోవడము, కొలెస్ట్రాల్ తగ్గించుకోవడము, లేకపోతే ఈ హ్యాబిట్స్ స్మోకింగ్ ఇట్లాంటివి తగ్గించుకోవడము, నిద్ర బాగపోవడము, స్ట్రెస్ని తగ్గించుకోవడము, ఇలాంటి లైఫ్ స్టైల్ చేంజెస్ యొక్క ఇంపార్టెన్స్ ఈ మధ్య కాలంలో చాలా ఎక్కువగా పెరిగిందండి. అసలు సాధారణంగా హార్ట్ స్ట్రోక్ అంటే ఏంటి? హార్ట్ అటాక్ అంటే చాలామంది ఏమనుకుంటారంటే అండి హార్ట్ అటాక్ కార్డియాక్ అరెస్ట్ అనేది ఒకటేలాగా అనుకుంటారు, కానీ కాదు. హార్ట్ అటాక్ అంటే ఏంటంటే హార్ట్ అనేది ఒక పంపింగ్ మిషన్ అండి. అంటే ఒక పంప్, ఇది కంటిన్యూస్గా ఒక కండరం అనేది కన్స్ట్రిక్షన్ అంటే ఒక ఛాంబర్ కన్స్ట్రిక్షన్ అండ్ డైలటేషన్ అంటే ఇది కుచించుకుపోవడము వ్యాకోచించడం జరుగుతూ ఉంటుంది. ఇది ఈ కన్స్ట్రిక్షన్ జరిగినప్పుడు లోపల ఛాంబర్లో ప్రెషర్ పెరిగి లోపల ఉన్న బ్లడ్ అనేది బాడీకి పంపడం జరుగుతుంది. ఇది వ్యాకోచించినప్పుడు
మనకి బాడీలోకి పోయిన బ్లడ్ మళ్ళీ హార్ట్లోకి వచ్చి నిండడం జరుగుతుంది. సో హార్ట్ నిండాలి, దాని తర్వాత బాడీకి పంప్ అవ్వాలి. సో ఈ రెండు జరుగుతూ ఉన్నంతసేపు మనకి ఈ సర్క్యులేషన్ అనేది బాడీలో జరుగుతూ ఉంటుంది. సో ఈ హార్ట్ అటాక్ అంటే ఏంటంటే మరి ఇది కూడా ఒక కండరమే, హార్ట్ మజిల్ అనేది ఒక కండరమే కాబట్టి ఈ హార్ట్ మజిల్ కొట్టుకోవడము ఎప్పటి వరకు ఉంటుందో ఆ లైఫ్ అనేది అప్పటి వరకు ఉంటుంది. కానీ కంటిన్యూస్గా ఈ హార్ట్ కండరము కొట్టుకుంటూ ఉండాలి, సంకోచం వ్యాకోచం జరుగుతూ ఉండాలి అంటే, పంపింగ్ జరుగుతూ ఉండాలి అంటే ఈ మజిల్కి కూడా కంటిన్యూస్గా ఎనర్జీ అవసరం, ఆక్సిజన్ ప్లస్ గ్లూకోజ్ ఎనర్జీ అనేది అవసరాలు ఉంటూ ఉంటాయి. మరి ఇది ఎట్లా సప్లై అవుతుంది హార్ట్కి అంటే, ఈ హార్ట్ నుంచి పోయిన బ్లడ్, హార్ట్ పంపింగ్ జరుగుతున్నప్పుడు ప్రధాన రక్తనాళాల్లోకి పోయిన బ్లడ్డే మళ్ళీ హార్ట్కి కూడా కొన్ని రక్తనాళాల ద్వారా సరఫరా జరుగుతూ ఉంటుంది. ప్రధానంగా 3 రక్తనాళాలు అని మనం అంటూ ఉంటాం కదా, ఈ రక్తనాళాలు అంటే పైపుల ద్వారా హార్ట్లోకి, దాన్ని కొరనరీ ఆర్టరీస్ అంటారు ఇంగ్లీష్లో, లేకపోతే ధమనులు అంటారు, వీటి ద్వారా హార్ట్ మజిల్కి పంపింగ్ జరుగుతూ ఉంటుంది. అయితే ఇక్కడ ప్రాబ్లం ఏమవుతుందంటే, ఇది హార్ట్ అనేది కంటిన్యూస్గా యాక్టివిటీ ఉంటుంది, అన్ని అవయవాలు నిద్రపోతాయి, మన నైట్ పూట రెస్ట్ తీసుకుంటాం, కానీ హార్ట్ మాత్రం నైట్ కూడా పంపింగ్ జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఈ రక్తనాళాలు కంటిన్యూస్గా ఒక ప్రెజర్లో ఉంటాయి, ఈ ఫ్లో జరుగుతూ ఉంటుంది. ఈ ఫ్లో వల్ల షియర్ స్ట్రెస్సెస్ జరిగి, దాంతోపాటు మనం తీసుకునే తిండి పదార్థాల్లో ఉండే కొలెస్ట్రాల్ ఇవన్నీ, దాంట్లో ప్లస్ డయాబెటీస్, కొన్ని కారణాల వల్ల ఈ కొలెస్ట్రాల్ అనేది ఈ రక్తనాళాల్లో పేరుకుపోతూ ఉంటుంది. పేరుకుపోయినప్పుడు ఏమవుతుంది, రక్తనాళాలు బ్లాక్స్ అనేది ఏర్పడుతుంది. అంటే రక్తనాళాల్లో ఈ కొలెస్ట్రాల్ చేరిపోవడం వల్ల వాటి యొక్క డయామీటర్, అంటే రక్తనాళాల యొక్క పరిణామము తగ్గిపోతూ ఉంటుంది, దానివల్ల ముందుకెళ్ళే బ్లడ్ ఆగిపోతూ ఉంటుంది. ఇది మెల్లిమెల్లిగా జరిగితే ఏం కాదండి, ఒక్కొక్కసారి ఏమవుతుందంటే వీటిలో సడన్లీ రక్తం గడ్డలు తయారైపోయి ఒకటేసారి రక్తనాళాన్ని సడన్లీ మూసేస్తాయి. ఈ టైంలో హార్ట్ బ్లడ్ ఫ్లో అనేది, హార్ట్కి సప్లై చేసే బ్లడ్ ఫ్లో అనేది పంపుకి సప్లై చేసే, కండరానికి సప్లై చేసే బ్లడ్ ఫ్లో ఒకటేసారి ఆగిపోతుంది. ఆగిపోవడం వల్ల అనేది హార్ట్ కండరం అనేది రక్త ప్రవాహం లేక ఈ కండరంలో ఉండే అన్ని కణాలు చనిపోతూ ఉంటాయి. సో ఇది కాంట్రాక్షన్లో హార్ట్ యొక్క పంపింగ్లో భాగం కాకుండా పంప్ చేయలేకపోతుంది. ఒక రక్తనాళము ఉన్నంతసేపు ఏం కాదు, చిన్న రక్తనాళాలు అయితే, కానీ పెద్ద రక్తనాళాలు ఉన్నప్పుడు ఎక్కువ భాగం హార్ట్ పంపింగ్ ఉండదు కాబట్టి హార్ట్ ఫెయిల్యూర్లోకి పోతుంది. అంటే పంప్ చేయలేక హార్ట్ అనేది అక్కడే బ్లడ్ అనేది జమ అయిపోతూ ఉంటుంది. దానివల్ల దాని బ్యాక్ ఉండే ఆర్గాన్స్, లంగ్స్లో బ్లడ్ అనేది నీరులాగా చేరి మనం శ్వాస తీసుకోవడం కష్టమవుతుంది. ఇంకా ఎక్కువసేపు ఇది జరుగుతూ ఉంటే ఒక్కొక్కసారి ఈ హార్ట్లో ఉండే కరెంట్ అనేది ఆగిపోతూ ఉంటుంది, దానివల్ల హార్ట్ ఆగిపోతుంది, కంప్లీట్ పంపింగ్ కూడా జీరో అవుతుంది, సడన్గా మరణం కూడా సంభవించే అవకాశం ఉంటుంది. దీన్ని హార్ట్ అటాక్ అంటాం. మరి గుండె నాళాలు మనకు పూర్తిగా మూసుకుపోయే వరకు తెలియదా? చాలా మంది ఏంటంటే ఈ ప్రశ్న అడుగుతూ ఉంటారండి. కొందరికి 3 బ్లాక్స్ ఉండి కూడా మన ముందే తిరుగుతూ ఉంటారు. యాంజియోగ్రామ్ అయింది సార్, నాకు 3 బ్లాక్స్ అయ్యాయి, కానీ నేను బాగానే తిరుగుతూనే ఉన్నాను, కాకపోతే నడుస్తుంటే నొప్పిగా ఉంటుంది, కొద్దిగా ఆయాసంగా ఉంటుంది, వీక్గా ఉంటుంది అని అంటారు. మరి నాకేం అవ్వలేదు, మొన్నటిదాకా ఆ కొలీగే ఏమీ లేవన్నారు బ్లాక్స్, లేకపోతే అంతా బాగానే ఉందన్నారు టెస్టుల్లో, కానీ సడన్లీ హార్ట్ అటాక్ వచ్చి చనిపోయారండి అని అంటారు. అయితే మరి ఈ రక్తనాళాల్లో బ్లాక్స్ ఉన్నాయా, మరి ఆయన ఎందుకు చనిపోయారు అని క్వశ్చన్ రైజ్ అయినప్పుడు ఏంటంటే, కొందరికి ఈ బ్లాక్స్ అనేది మెల్లిమెల్లిగా రక్తనాళాల్లో బ్లాక్స్ అనేది ఏర్పడి రక్తనాళాల యొక్క డయామీటర్ తగ్గిపోయి పైప్ సైజ్ చిన్నగా అయిపోయి కండరానికి సప్లై చేసే రక్తం అనేది స్లోగా తగ్గుతూ ఉంటుందండి. ఇది వీక్స్, మంత్స్, ఇయర్స్లో మెల్లిగా జరుగుతున్నప్పుడు ఏమవుతుందంటే, ఒక రక్తనాళంలో వెళ్ళే బ్లడ్ తగ్గుతూ ఉన్నప్పుడు పక్క ఇంకొక రక్తనాళం నార్మల్గా ఉంటే ఆ రక్తనాళంలోంచి ఈ రక్తనాళంలో కొన్ని కొలాటరల్ ఛానల్స్ అని చిన్న పైప్స్ మళ్ళీ ఓపెన్ అయిపోతాయి. ఇది నేచర్ ఇచ్చిన ప్రొటెక్షన్ మెకానిజం, అంటే బాడీనే డాక్టర్ లాగా యాక్ట్ చేస్తుంది. ఈ యొక్క రక్త సరఫరా ఒక భాగానికి తగ్గినప్పుడు మెల్లిగా దానికి టైం దొరికితే మెల్లిగా పక్క రక్తనాళాల నుంచి కూడా బ్లడ్ని తీసుకుంటూ ఉంటుందండి. అంటే దాన్ని బాడీ, గుండె అనేది దాన్ని అదే ట్రీట్ చేసుకుంటూ ఉంటుంది. కాకపోతే ఇంకొక రక్తనాళం బ్లాక్ అయినప్పుడు ఇంకొక పక్క రక్తనాళాల నుంచి కూడా బ్లాక్, ఇట్లనే కొత్త దారులు వస్తాయి, దాన్ని కొలాటరల్స్ అంటాం. ఈ కొలాటరల్స్ ఎప్పుడు వస్తాయంటే స్లోగా బ్లాక్స్ డెవలప్ అవుతున్నట్టు ఓవర్ ద ఇయర్స్లో మెల్లిగా డెవలప్ అవుతున్నప్పుడు ఈ ప్రొటెక్షన్కి ఛాన్స్ ఉంటుంది. కానీ కొన్నిసార్లు ఏమవుతుంది, ఇందాక చెప్పాను, హార్ట్ అటాక్స్ వచ్చేటప్పుడు ఏమవుతుందంటే సడన్ చేంజెస్, అంటే అన్స్టెబిలిటీ ఇన్ ద లీజన్, ఆ బ్లాక్స్లో అన్స్టెబిలిటీ, దాంట్లో రప్చర్ అవుతుంది. కొలెస్ట్రాల్ బ్లాక్స్లో ఆ పైన లేయర్ అనేది సడన్లీ రప్చర్ అయినప్పుడు కణాలు అక్కడ సడన్లీ
రక్త నాళల్లో ఉండే రక్తం యొక్క కణాలు కొన్ని రెడ్ బ్లడ్ సెల్స్, ప్లేట్లెట్స్ ఇవన్నీ వచ్చి ఆ భాగాల్లో పేరుకుపోవడం జరుగుతుంది. ఒక్కటేసారి ఒక రక్తం గడ్డ తయారవుతుంది. రక్తం గడ్డ ఒకటేసారి తయారైనప్పుడు ఏమవుతుంది, ముందుకెళ్ళే బ్లడ్ ఆకస్మికంగా ఆగిపోతుంది. దీనివల్ల కండరం విలువెల్లాడిపోతూ ఉంటుంది. దీన్ని హార్ట్ అటాక్స్ అంటాం. అంటే ఇంతకుముందు పెద్ద బ్లాక్స్ లేకపోయినా 30, 40, 50% ఉండి పెద్ద ఫ్లో లిమిటేషన్ లేకపోయినా, అంటే ఫ్లో బాగానే ఉన్న అప్పటి వరకు వాళ్ళు అన్ని పనులు బాగా చేసుకుంటే, ఈ 40% బ్లాక్స్లో కూడా సడన్లీ పగుళ్ళు ఏర్పడి రక్తం గడ్డ కొత్తగా తయారయ్యి ఆ రక్తనాళాన్ని మూసేసినప్పుడు ఏంటంటే తీవ్రమైన హార్ట్ అటాక్ వచ్చేసి సడన్లీ కొలాప్స్ అవుతూ ఉంటారు. అందుకే ఈ కొంతమందికి ముందు నుంచి బ్లాక్స్ ఉన్న వాళ్ళకి హార్ట్ అటాక్ వచ్చినా వాళ్ళు తట్టుకొని ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి కొలాటరల్ ఛానల్స్, పక్క రక్తనాళాల నుంచి ఛానల్స్ ఉన్నాయి కాబట్టి వాళ్ళు బతికి బయటపడతారు. కానీ ఈ ఎక్కువ బ్లాక్స్ లేని వాళ్ళకి ఒకటేసారి రక్తం గడ్డ కట్టినప్పుడు మాత్రం వీళ్ళకి పక్క నుంచి కొలాటరల్ ఛానల్స్ ఉండవు కాబట్టి వీళ్ళ కండరం వెంటనే డ్యామేజ్ అవుతుంది. వీళ్ళ హార్ట్ ఫెయిల్యూర్ పోవడము, సడన్గా చనిపోవడం జరుగుతూ ఉంటుంది. సార్, మనిషికి హార్ట్ స్ట్రోక్ ఏ ఏజ్లో వస్తుంది? ఇది మంచి ప్రశ్న అండి. ఎందుకంటే మనకి ఇప్పుడు పాత కాలంలో అంటే మన ముందు జనరేషన్లో చూసాము, ఎక్కువ హార్ట్ అటాక్స్ వచ్చాయని ఎవరు వినిపించేది అంటే మనకి 60-70 సంవత్సరాలు దాటిన తర్వాత ఎవరైనా ఆకస్మికంగా చనిపోయారంటే హార్ట్ అటాక్ వచ్చి చనిపోయారు అనేది ఎక్కువగా వినేవాళ్ళం. అంటే దీనికి ఒక ఏజ్ అనేది పెద్ద వయసు ఉన్న వాళ్ళకి 60-70 సంవత్సరాలు దాటిన వాళ్ళకి ఎక్కువ వస్తాయి. వీళ్ళల్లో కూడా ఎక్కువగా షుగరు లేకపోతే బీపీ ఉన్న వాళ్ళు, స్మోకర్స్, వీళ్ళకి ఆ ఏజ్లో వస్తుంది. ఒకవేళ కొంచెం ముందు 50-60 ఇయర్లో వచ్చిందంటే వీళ్ళకి ఈ అలవాట్లు ఉన్నాయా అనేది, లేకపోతే షుగర్ బీపీ ఉందా అనేది చూసుకుంటూ ఉండేవాళ్ళం. కానీ ఈ మధ్య కాలంలో ఏమవుతుందంటే దీనికి ఏజ్ మనకు పెద్దోళ్ళల్లో వస్తుంది అనేది ఏం లేదండి. చూస్తూనే ఉన్నాం, చాలాసార్లు మీడియాలో, న్యూస్లో కూడా చూస్తూ ఉంటాం. సడన్లీ క్రికెట్ ఆడుతూ ఒకళ్ళు చనిపోయారని, లేకపోతే సడన్లీ మామూలు రోడ్ మీద నడుస్తూ ఒకళ్ళు కుప్పగూలిపోయారు, మళ్ళీ లేదనేసి, ఇట్లాంటి సడన్ హార్ట్ అటాక్స్, సడన్ కార్డియాక్ డెత్ గురించి మనము ఈ మధ్యకాలంలో చాలా వింటున్నాం. ఈ దశాబ్దంలో మనకి చాలా వచ్చిన మార్పు ఏంటంటే హార్ట్ అటాక్స్ 20-30 ఇయర్స్ నుంచి స్టార్ట్ అయితే 60-70 ఇయర్స్, ఈవెన్ అంటే అంతకంటే ఒక్కొక్కసారి 20 ఇయర్స్ లోపల వాళ్ళని కూడా మేము కొంతమందిని చూస్తున్నాము. సో దీనికి లిమిట్ అనేది ఈ రోజుల్లో చెప్పడం మాత్రం కరెక్ట్ కాదండి. ఎందుకంటే వీళ్ళకే వస్తాయి, వీళ్ళే పెద్దవాళ్ళే జాగ్రత్తలు తీసుకోవాలనేది ఆ నానుడి అనేది వెళ్ళిపోయింది. ఇప్పుడు చాలా చిన్న ఏజ్ వాళ్ళకి కూడా వస్తుంది కాబట్టి చిన్న ఏజ్ నుంచి కూడా మనకి రక్షణ చర్యలు తీసుకోవడము, ప్రివెంటివ్ మెజర్స్ తీసుకోవడము చాలా మంచిది. చిన్న వయసులోనే ఎందుకు అసలు హార్ట్ స్ట్రోక్స్ వస్తున్నాయి? యంగ్ హార్ట్ అటాక్స్ అంటే యుక్త వయసులో వచ్చే హార్ట్ అటాక్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే మీరు అడిగినట్లు వరల్డ్ హార్ట్ డే రోజు ఈ విషయాన్ని ఎక్కువగా ఎందుకు మనము ప్రస్తావిస్తున్నాము అంటే, ఈ ఏజ్ అయిపోయిన వాళ్ళకి రావడం నార్మల్, అది చాలామందికి తెలుసు. కాకపోతే యంగ్ ఏజ్లో హార్ట్ అటాక్స్ వల్ల ప్రాబ్లం ఏంటంటే ఇలాంటి మరణాలను మనం ఆపకపోతే ఏమవుతుంది, యూత్ అనే నెంబర్ అంటే యంగ్ పీపుల్ యొక్క పాపులేషన్ తగ్గిపోతూ ఉంటే దేశానికి కూడా మంచిది కాదు, ఆర్థిక వ్యవస్థలకు కూడా మంచిది కాదు. ఎందుకంటే వీళ్ళు అనేది వేరే వాళ్ళని మనము సాకుతాం. అంటే పిల్లల్ని పెంచడానికి పెద్దవాళ్ళు కూడా వీళ్ళ మీద డిపెండ్ అయి ఉంటారు కాబట్టి ఆర్థికంగా లేకపోతే వేరే విధంగా అయినా కూడా ఈ జనరేషన్ని హెల్దీగా ఉంటేనే దేశం కూడా హెల్దీగా ఉందని చెప్తాం. కానీ ఈ జనరేషన్ వాళ్ళే హార్ట్ అటాక్స్ బారిన పడుతున్నారు అంటే మనము సరిగా హెల్దీగా లేదని దాని అర్థం. సో వీళ్ళ మీద మనం ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే వీళ్ళ మీద డిపెండ్ అయి ఉన్నారు కాబట్టి, దేశ ఆర్థిక వ్యవస్థ అయినా లేకపోతే దేశ భవిష్యత్తు అయినా. సో వీళ్ళని హెల్దీగా ఉంచడం అనేది చాలా ఇంపార్టెంట్ అని ఈసారి థీమ్ కూడా మెయిన్లీ యుక్త వయసు వాళ్ళని థీమ్గా తీసుకుందండి. ఎందుకంటే వీళ్ళు ఒక స్పెషల్ సెట్ ఆఫ్ పాపులేషన్. వీళ్ళకి ఇంతకుముందు ఉన్న కంటే ఎక్కువ స్ట్రెస్, ఎక్కువ కంపారిజను, ఎక్కువ వర్క్ బర్డెన్, దాంతోపాటు ఎక్కువ అవైలబిలిటీ ఆఫ్ ఫుడ్, ఎక్కువ అవైలబిలిటీ ఆఫ్ జాయ్, అంటే ఈ పబ్స్ రూపంలో లేకపోతే ఈవెన్ సబ్స్టెన్స్ అడిక్షన్ అంటే ఆల్కహాల్, డ్రగ్స్ ఇట్లాంటి ఈజీగా అప్రోచబుల్గా ఉన్నాయి కాబట్టి వీళ్ళు దే ఆర్ ప్రోన్ ఫర్ హార్ట్ అటాక్స్. సో వీళ్ళు అనేది చాలా జాగ్రత్తలు తీసుకున్నట్టయితే వీళ్ళు హెల్తీగా ఉండే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటుంది, మన దేశ భవిష్యత్తు కూడా బాగుంటుంది. సాధారణ జీవనశైలి వారి కన్నా స్పోర్ట్స్, వ్యాయామం చేసే వారికి ఎందుకు హార్ట్ ఆగిపోతుంది? పారాడాక్స్ అంటామండి. అంటే ఇది వాస్తవానికి కంటే కూడా కొద్దిగా విరుద్ధంగా ఉంటుంది వినడానికి. అంటే మనం చూస్తూ ఉంటాం, ఎక్కువ జిమ్ చేసే వాళ్ళు సడన్గా చనిపోయారని, స్పోర్ట్స్ ఆడేటప్పుడు చనిపోయారని మనం చూస్తూ ఉంటాం. కానీ ఇది కాదండి. యాక్చువల్లీ కంపారిజన్ చేస్తే ఏంటంటే మనకి చాలామందిని వీళ్ళని అనలైజ్ చేస్తే ఏంటంటే ఇంతకుముందు సరిగా ప్రిపరేటరీ స్టేజ్లో లేని వాళ్ళు, అంటే చాలా రోజులు గ్యాప్ వచ్చి
అంతకుముందు ఆడేవాళ్ళు ఓకే, చాలా రోజులు ఆడలేదు, మళ్ళీ తర్వాత ఆటలోకి దిగారు. సడన్లీ అంతకుముందు ఆడినట్టే అదే ఎనర్జీ లెవెల్స్లో మనం ఆడాలి అనుకున్నప్పుడు ఏమవుతుందంటే బాడీ ప్రిపేర్ అయి ఉండదు. అంటే వార్మప్ లేకుండా వెంటనే చాలా ఇయర్స్ తర్వాత ఏదైనా ఒక పెద్ద ఎక్సర్సైజ్ స్టార్ట్ చేసినా, పెద్ద గేమ్ స్టార్ట్ చేసినా, లేకపోతే పెద్దగా ఒకటేసారి బరువు మోసినా కూడా మన బాడీ అనేది దానికి ప్రిపేర్ అయి ఉండదు. ఎందుకు అంటే ఏదైనా ఒక పెద్ద బరువు మోయాలి అంటే మెల్లిగా వార్మప్స్ అవ్వడము, ట్రైనింగ్ అవసరము, దాన్ని ఎంతవరకు చేయాలో మనం తెలుసుకోవడం కూడా అవసరం. చాలామందికి ఈ సడన్ కార్డియాక్ డెత్స్ వచ్చే వాళ్ళలో ఏంటంటే వాళ్ళ బాడీ గురించి వాళ్ళు కరెక్ట్గా అవగాహన లేకుండా నేను చాలా ఎక్కువగా ఫిట్నెస్గా ఉండాలి అనేసి ఒక ఎక్స్టెంట్ దాటి కూడా చేస్తూ ఉంటారు. ఈ ఎక్స్టెంట్ దాటినప్పుడు వాళ్ళకు కొన్ని లక్షణాలు కనిపిస్తున్నా కూడా ఇంకా నేను చేయాలి, ఇంకా నా ఫిట్నెస్ని ప్రూవ్ చేసుకోవాలి అనేసి వెళ్తూ ఉన్నప్పుడు ఏంటంటే ఆల్రెడీ నేను చెప్పినట్టు ఇంతకుముందు కొన్ని బ్లాక్స్ 40% ఉన్నా 50% ఉన్న బోర్డర్ లైన్ ఉన్నా ఇలాంటి వాటిలో కూడా పగుళ్ళు ఏర్పడి ఒకటేసారి రక్తం గడ్డ తయారవుతుంది, రక్తనాళాల్లో కంప్లీట్గా పూడిపోయేసి హార్ట్ అటాక్స్ వస్తూ ఉంటాయి. వాళ్ళకి కొలాటరల్స్ ఉండవు కాబట్టి సడన్లీ ఒకటేసారి కొలాప్స్ అయిపోతారు, వాళ్ళు ప్రాణాపాయం నుంచి తప్పించుకోలేరు. సేమ్ స్పోర్ట్స్ ఆడే వాళ్ళలో కూడా ఇదే. అందుకనే ఎప్పుడైనా మన గ్యాప్ వచ్చినా దాన్ని వెంటనే మెల్లిగా ట్రైనప్ అయ్యి మళ్ళీ సివియర్ పెద్ద యాక్టివిటీస్లోకి వెళ్ళాలి. లేదా ఈవెన్ జిమ్ ట్రైనర్స్ వీళ్ళు కూడా స్లోగా వార్మప్స్ చేసి మెల్లగా పెద్ద యాక్టివిటీకి వెళ్ళాలి. అంతేగాని అంతకుముందు చేస్తున్నాం కదా ఇప్పుడు చేయడానికి ఏముంది అనేసి ఒకటేసారి పెద్ద వాటి వాళ్ళకు వెళ్ళడం అనేది కరెక్ట్ కాదు. కానీ కంపారిజన్ ఎప్పుడైనా స్పోర్ట్స్ యాక్టివిటీ లేకపోతే జిమ్ ఎక్సర్సైజెస్ ఈవెన్ ఐసోటోనిక్ ఆర్ ఐసోమెట్రిక్, అంటే రన్నింగ్ వాకింగ్ అనేది ఐసోటోనిక్ అంటాము, వెయిట్ లిఫ్టింగ్ ఐసోమెట్రిక్ అంటాము. ఈ రెండిట్లో కూడా హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉంటాయి. లాంగ్ రన్లో ఎక్సర్సైజ్ చేసేవాళ్ళు, ఫిజికల్ యాక్టివిటీ ఉండే వాళ్ళే ఎక్కువగా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి కంపేర్ టు సెడెంటరీ లైఫ్ స్టైల్స్. అలాగే జాబ్ స్ట్రెస్, మానసిక ఆలోచనలు, ఇంకా లైఫ్ స్టైల్ హ్యాబిట్స్ వల్ల కూడా యూత్లో ఎక్కువగా వస్తుందంటారా సార్? యూత్లో ఎందుకు వస్తున్నాయి అనేసి, ఇప్పుడు జాబ్ స్ట్రెస్ లేకపోతే సబ్స్టెన్స్ అప్ యూజ్ లేకపోతే స్లీప్ లేకపోవడము, మెంటల్ స్ట్రెస్ ఇవన్నీ అన్నారు కదా, ఇవన్నీ ఇన్ఎవిటబుల్. అంటే ఇది ఇప్పుడున్న జీవన విధానం ప్రకారం దీన్ని ఎవరు తప్పించుకోలేదండి. ఎందుకంటే ఎక్కువ మంది ఇప్పుడు పోరాటం, జీవితం అంటే ఇప్పుడు ఒక పోరాటం లానే. అంతకుముందు ఏంటంటే ఒక ఆప్షన్స్ ఉండేవి. ఎక్కువ మంది అగ్రికల్చరు మామూలుగా ఊళ్ళల్లో సర్వైవల్ అలా జరిగిపోతూ ఉండేవి, పెద్ద కోరికలు ఉండేవి కాదు. కాకపోతే ఇప్పుడు ఏంటంటే కాంపిటేటివ్ ఎన్విరాన్మెంట్లోకి వచ్చిన తర్వాత చాలామందికి జాబ్ స్ట్రెస్, పొద్దున్నే లేస్తే చాలామంది చదువుకున్న వాళ్ళు ఉన్నారు, వీళ్ళతో పాటు ఎన్నో వేల మంది లక్షల మందితో జాబ్ కోసం కాంపిటీషన్ పడాలి. ఈ కాంపిటీషన్లో ఒకవేళ సెలెక్ట్ అయినా మనల్ని మనం కంటిన్యూస్గా ప్రూవ్ చేసుకుంటూ ఉండాలి. ఒకవేళ ప్రూవ్ చేసుకున్నా కూడా మన యొక్క లైఫ్ స్టైల్ని దానికి మ్యాచ్ చేసుకుంటూ ఉండాలి. దాంతోపాటు ఈ టార్గెట్స్ వీటిని ఫుల్ఫిల్ చేస్తూ ఉండాలి. అట్ ద సేమ్ టైం మరి రెస్ట్ కూడా మనము తగినంతగా తీసుకోవాలి. ఈ టార్గెట్స్ వీటిని ఎమ్మటపడుతూ ఉంటే కంటిన్యూస్ స్ట్రెస్లో ఉన్నప్పుడు నిద్ర రాదు, నిద్ర సరిగా లేనప్పుడు దానివల్ల కూడా ఈ హార్ట్ అటాక్స్ వస్తూ ఉంటాయి. దాంతోపాటు మనం ఎప్పుడైతే రెస్ట్ లేదు అని అనుకున్నప్పుడు ఎక్కువ మనకి కొద్ది టైం దొరికినా రిలాక్స్ అవ్వాలనుకుంటారు. దీనికోసం అనేది వీళ్ళు సబ్స్టెన్స్ ఆఫ్ యూజ్, అంటే ఎక్కువగా అడిక్షన్స్కి వీటికి తొందరగా ప్రోన్ అవుతూ ఉంటారు. మరి యువత ధైర్యంగా ఉండేలా, గుండె ఆరోగ్యానికి భరోసా అయ్యేలా దయచేసి చెప్తారా? వరల్డ్ హార్ట్ డే సందర్భంగా మెయిన్లీ యూత్కి చెప్పేది ఏంటంటే అండి, మనం ఆరోగ్యంగా ఉండాలంటే ఫస్ట్ మన స్ట్రెస్ లెవెల్ని డ్రాస్టికల్గా తగ్గించుకోవాలి. వర్క్ చేయాలి, ఎట్ ద సేమ్ టైం మనకి ఎంతవరకు వర్క్ చేయాలి, మధ్యలో స్ట్రెస్ అనిపించినప్పుడు కొద్ది గ్యాప్ తీసుకోవడము, ఈ గ్యాప్స్ తీసుకొని మళ్ళీ కొద్దిసేపు వర్క్ చేయడము. దీన్ని అంటే కంటిన్యూస్ వర్క్ కాకుండా ఈ ఇంటర్మీడియట్గా చేయడం వల్ల ఏమవుతుందంటే స్ట్రెస్ అనేది చాలా వరకు తగ్గుతూ ఉంటుంది. దీంతోపాటు టైం దొరికినప్పుడు ఎక్కువ ఫిజికల్ యాక్టివిటీస్ అంటే స్టేర్స్ని వాడడము, లేకపోతే వాక్స్ చేసుకుంటూ వెళ్ళడము, లేకపోతే సైక్లింగ్ ద్వారా ఆఫీస్కి వెళ్ళడము, ఇట్లాంటివి చేసినప్పుడు ఏంటంటే ఫిజికల్ యాక్టివిటీని కూడా ఉన్న టైంలో మనం ఉపయోగించుకుంటూ ఉంటాము. సెడెంటరీ లైఫ్ స్టైల్ కంటిన్యూస్గా చైర్స్ మీద కూర్చునే జాబ్సే కాబట్టి ఇవి వాటిని అవాయిడ్ చేయడం, కొద్దిసేపు లేవడము, లేకపోతే కొద్దిసేపు కొంచెం జస్ట్ బయటకు వెళ్ళి రావడము, ఇలా చేసుకుంటూ ఉండడము. ప్లస్ కరెక్ట్ టైంకి నిద్రపోవడం, ఒకవేళ లేట్ అయినా కూడా ఎవ్రీడే టైం పెట్టుకోవడము, బ్లూ లైట్కి దూరంగా ఉండడం, అంటే ఈ గ్యాడ్జెట్స్ని వీటిని దూరంగా ఉండడము, పడుకునే ముందు వీటికి ఎంత ముందుగా వీటిని స్విచ్ ఆఫ్ చేసుకుంటే అంత మంచిది. ఈ సబ్స్టెన్స్ అబ్యూస్కి మాత్రం అంటే రెస్ట్ తీసుకోవాలంటే చాలా దారులు ఉన్నాయి. మెయిన్లీ మీకు ఫిజికల్ యాక్టివిటీ, స్పోర్ట్స్ని లేకపోతే గ్రూప్ డిస్కషన్స్ని వీటిని అప్రోచ్ అయితే మంచిది, రాదర్ దాన్ అప్రోచింగ్
ఈ ఆల్కహాల్ లేకపోతే స్మోకింగ్ ఇట్లాంటి వాటిని విడనాడి ఎక్సర్సైజ్ యొక్క ప్రోగ్రామ్స్, మ్యారథాన్స్ ఇట్లాంటి వాటిలో ఉండడం వలన అందరికీ బ్యాలెన్సింగ్గా ఫిజికల్ యాక్టివిటీ ప్లస్ స్ట్రెస్ బస్టర్స్ లాగా యూజ్ అయ్యి ఈ మెంటల్ హెల్త్ ప్లస్ ఫిజికల్ హెల్త్, హార్ట్ హెల్త్, బ్లడ్ ప్రెషర్ కంట్రోల్ ఇవన్నీ చాలా బాగా ఉంటాయి. దీంతోపాటు రిఫైన్డ్ ఫుడ్స్ తగ్గించుకోవడం అంటే సాల్ట్ని, మైదా ఇట్లాంటి కోక్స్ ఇలాంటి వాటికి దూరంగా ఉండడం వల్ల ఏంటంటే హై ఎనర్జీ డైట్ అనేది బాడీలోకి వెళ్లకుండా ఉంటుంది, మీ బాడీని విచ్ఛిన్నం చేయకుండా ఉంటుంది. సో ఈ అలవాట్లు పాటించడం వల్ల అందరూ ఆరోగ్యంగా ఉంటారు, అందరి హార్ట్ చాలా పదిలంగా ఉంటుంది.